కాంగ్రెస్ పాలన అంటే అట్లే ఉండే ఏం చెప్తాం మేడం ఏం నాకైతే మంచిగా అనిపిస్తుంది రైతు బంధు బంద్ చేసిండు రైతు బీమా ఏది లేదు మరి ఏం చేస్తాం మా గరీబులం రైతులకు ఏం మంచిగా ఉన్నది మేడం రైతులకు ఇక రైతు బంధు లేక ఇప్పుడు ఏడాది అయింది రైతు బంధు లేదేది లేదు ఉట్టిగా ఇప్పుడు అది కళ్యాణ లక్ష్మి అన్నాడు అవి లేవు ఏవి లేవు మాకు కూడా ఇబ్బంది మేడం మాకేం మంచిగా ఉన్నది మేడం రైతు మంచిగా ఉంటేనే రాజ్యం బాగుంటుంది రైతు మంచిగా లేకపోతే రాజ్యం ఉంటుంది గిట్టుబాటు ధరలు లేవు వర్షాలకు కొన్ని కొట్టుకుపోయినాయి అవన్నీ మేము అన్ని ఇక్కడ కూలి చేసుకుంటున్నాం ఊరికి వెళ్ళి వచ్చి ఇక్కడ కూలి చేసుకుంటున్నాం ఇక అంటారు ప్రభుత్వం జూపరు అది ఏంది ఈ ఇళ్ళని కూలగొట్టి ఏం లాభం మేడం గరీబోళ్ళం ఏం చేయాలి రోడ్ల పోనీ ఇళ్ళని కూలగొట్టారు మేము ఇప్పుడు బుచ్చం ఆడుకొని తింటారు రోడ్డు పొంటి ఏం చేస్తాం కంత చెప్పకుండా చేయకుండా ఇల్లు కూలగొట్టాయి పోయినసారి మంచిగా ఉండే మేడం టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే ఈ ప్రభుత్వం నాకైతే నచ్చలేదు మేడం రైతులు గోస జైల్లో పెట్టి గాడీలు వేసి తీసుకుపోతే కొడుతున్నారు ఏం చేస్తారు కరెక్ట్ కాదు కదా మేడం కరెక్ట్ కాదు మా రైతుల పెళ్లిలు వేస్తే ఉన్నది కోట్లు తినేటోళ్ళని పట్టుకోవాలి ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎందుకు అసలే చెప్పారు మేడం ఎందుకు చేపిస్తారు వాళ్ళకి ప్రభుత్వం మంచిగా నడిపితే మంచిగా నడిపిస్తారు ఎవరైనా వాళ్ళైతే వీళ్ళు అవుతుంది కాంగ్రెస్ అయినా మంచిగా చేస్తే మంచిగా అనిపిస్తుంది అంతే ఏం మంచిగా చేసిండు మేడం 6 గ్యారెంటీలు ఇవి బస్ కిరాయిని పెట్టిండు ఆడలకు పిరి జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు మళ్ళీ ఏం చేస్తాం ఏదో ప్రాబ్లం ఎట్లున్నాయి మేడం ఏమొస్తున్నాయి కొన్ని వస్తున్నాయి కొన్ని వస్తలేవు ఏమో ఒక బస్సు ఫ్రీ పెట్టినాడు ఎవరికి వస్తుంది అది కూడా ఎవరికి వస్తలేదు ఒడ్రోళ్ళకి అయితే వస్తుంది మన వాళ్ళకైతే వస్తలేదు ఏడు ఇస్తున్నారు 1000 రూపాయలు తీసుకుంటున్నారు ఏం తీస్తలేరు మొన్ననే మేము గ్యాస్ బుక్ చేస్తే 1000 రూపాయలు తీసుకున్నారు నా పేరు అలివేలు ఏమో అట్లే ఉంది ఏం మంచిగా లేదు ఏమి ఇస్తుండు బస్సు వేస్ట్ గా ఫ్రీ పెట్టిండు ఆడవాళ్ళకి వాల్యూ లేకుంటే చేసిండు ఏడిస్తురు బస్సులు ఆపుతురా ఏడ పడితే ఆడ ఆపుతురా ఆడవాళ్ళకి అసలు వాల్యూ లేదు ఫ్రీ బస్సు ఉన్నోళ్ళకి ఉన్నది లేని వాళ్ళకి లేదు ఏడ పడితే అసలు ఆడవాళ్ళకి వాల్యూనే లేదు ఎవరు ఇస్తారు డ్రైవర్లు ఇస్తారు కండక్టర్లు ఇస్తలేరు బస్సు ఎక్కడ పడితే అక్కడ అవసరానికి ఆపుతలేరు మాకేం చేయాలి అట్లుంది నాకైతే మంచిగా లేదు ఎవరికి ఉన్నోళ్ళకి ఉన్నది మాకైతే లేదు పేరు రవిగౌడు కాంగ్రెస్ పాలన అంటే అదే ఫ్రీ బస్సు లేనిదేనే ఏమున్నది ఫ్రీ బస్సు పెట్టందేనే ఏమున్నది పెట్టితే ఏం లాభం లేదు రైతు బంధు వాళ్ళే కదా రైతులకు ఏం మంచి లేదు నస్తారు ఏ చేసేది ఏమున్నది చేసేటోళ్ళు చేస్తారు మనం ఒక్క చేతులు ఉన్నదా అంతే ఏది నచ్చి మంచిగా చేసిండు ఏం చేసిండు ఏమున్నాయి దండగా దండకపోతే ఏమన్నా పింఛన్ పాడబడ అని అడుగుతాను 4000 అనే 3000 అనే గెలిపి అనే ఉన్న ఇండ్లు కూడా కొట్టుడు రోడ్లు అన్ని ఆగం చేసుడు ఏం చేసిండు ఇంకా అనిపిస్తాను ఏది 4000 2000 కాలబెడతలేడు కానీ ఏడా ఆయన 10 తారీఖు 15 తారీఖు వరకు ఇచ్చేది బాబో జ్వర వచ్చిండు అంటే బొచ్చాడు పైసలు మా చెల్లె పచ్చేస్తుంది దానికి పింఛన్ లేదు ఏది ఇల్లు లేదు ముందు లేదు గరీబలో చేయాలి నువ్వు గెలిచినట్టే కానీ మా చెల్లె ఒక పచ్చి ఏం లేదు ఇచ్చిండు ఏమన్నా ఇతో అన్నారు కానీ ఏం లేదు రోడ్డు బతుకుడే బాగున్నది చాలా బాగా ఏదిరా పింఛన్లు కూడా ఇవ్వలేదు వాళ్ళకు మళ్ళీ ఆధార్ కార్డు అంటే పోటు వాళ్ళు ఇమ్మంటారు అన్ని ఇమ్మంటారు మా ఏమో 10 రోజుల తర్వాత ఇస్తానంట మా ఆయనకు వికలాంగి రైతు బంధు వల్ల ఇంకా ఏమో ఇండ్లకు 5 లక్షలు ఇస్తాను ఇయ్యనలే 5 లక్షలు కూలగొట్టినాక ఇస్తాము అన్నారు కూలగొట్టినప్పుడు నియోజకవర్గం అసలు కోడంగల్ నియోజకవర్గంలో
ఎలక్షన్ అప్పుడు మా రేవంత్ రెడ్డి బాగున్నాడు, మీరు ఎవ్వరు పచ్చని రావద్దు, రేవంత్ రెడ్డి గెలవాలి, సీఎం అవుతాడు, సీఎం అవుతాడు. కానీ సీఎం అయి అందరు బొక్క బోర్లు వేసాడు, ఏం లేదు. ఆ రైతు బంధాడు 15,000 అన్నాడు, రైతు బీమా ఏదేదో అన్నాడు. ఇక చాలా లేని హామీలు వేసాడు, ఒక్క హామీ నెరవేర్చు. ఓన్ ఫ్రీ బేస్ ఒకటి వాళ్ళు లేడీస్కి జుట్లు పట్టించాడు. ఇక అని అత్త కొట్టినా మామ ఏం చెప్పినా ఆడలు దెంగుని పోవడం అంతే. ఫ్రీ బస్ అని ఆధార్ కార్డు తీసుకోవాలి అంతే. మళ్ళీ ఇంకా కొట్టాడు అత్తకు కొడకి కొట్లాడి పోవాలి అంతే. ఫ్రీ బస్ ఇంకేం లేదు. చెత్త ముండా కూడా గీడు రేవంత్ రెడ్డి. ఎట్లా అంటే ఏం చేసిండు కొడంగల్, ఏం చేయలేడు వాడు. ఎక్కడి నుంచో ఆడుకో తిరిగి వచ్చాడు. 2019 ఎవరు చనిపోయి కదా మొన్న. అవును చెప్పు చనిపోయి ఆయన చెప్పిన అసలు చెత్త రేవంత్ రెడ్డి. అసలు వాళ్ళ మొత్తం కేసీఆర్ పైన కుటుంబ పరిపాలన కానీ ఇందే కుటుంబ పరిపాలన. తిరుపతి రెడ్డి 10 కన్వే పెట్టుకొని వస్తాడు కొడంగల్కి. మొత్తం అతని ఆధీనంలోనే అంతే. పోలీస్ ఆధీనం అతనే మొత్తం పోలీసే. కొడంగల్ మొత్తం పోలీసే. మొత్తం రైతులకు బేడీలు వేయడం తప్పు, రాంగ్. అది నీ భూమి ఇస్తావు, నువ్వు ఇస్తావు లేకుంటే ఇవ్వవు. కొట్టడము వాళ్ళని అంత ఏం నేరం చేసి చెప్పి తీసుకుపోయి చేయలేడు, వీళ్ళే తప్పు. అవును ఫస్ట్ లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? సీఎం దగ్గర. సీఎం తప్పు, ఫస్ట్ సీఎం తీసుకుపోయి జైల్లో. మనం ఎర్రలము అంతే, మనం పిచ్చోళ్ళము. వాడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరి దగ్గర ఉంది? ఇతని దగ్గర ఉంది. లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర? ఇతనే కదా. ఇతనే తప్పు ఫస్ట్. వేస్ట్ పాలన, చెత్త పాలన. కేసీఆర్ బెస్ట్. తెలంగాణ హీరోని కేసీఆర్.